మీరు చూస్తున్నారు స్పార్క్ అకాడమీ ఛానల్. ఈరోజు క్లాస్ 3లో కుడ్ గురించి తెలుసుకుందాం. ముందుగా కుడ్ అంటే తెలుగు మీనింగ్ ఏమి? ముందుగా కుడ్ అంటే తెలుగు మీనింగు చెయ్యగలిగాను అని. కుడ్ అంటే కుడ్ తెలుగులో మీనింగ్ వచ్చి చెయ్యగలిగాను అని. ఇది దేని గురించి చెప్తుంది? ఇది పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. అదే కెన్ అయితే కెన్ దేని గురించి చెప్తుంది? కెన్ కెన్ అయితే దేని గురించి చెప్తుంది? కెన్ ప్రెజెంట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. అదే కుడ్ అయితే పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. కెన్కి పాస్ట్ ఫామే కుడ్. ఇది ఎలా అంటే మన తెలుగులో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవరైనా నువ్వు ఏదైనా ఒక పని చెయ్యలేవు అన్నారనుకోండి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఈత కొట్టలేవు అని అన్నారు. నువ్వేం చేసావు? నీ కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వేం చేసావు? పోయి ఈత కొట్టావు. నేర్చుకొని ఈత కొట్టావు. కొట్టి వాళ్ళతో ఏం చెప్తావు? నువ్వు ఈత కొట్టలేవు అన్నారు కదా, నేను ఈత కొట్టగలిగాను అని మీరు పోయి చెప్తారు. ఇలా ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు మీరు నేర్చుకుంటారు ఏదైనా. అప్పుడు వాళ్ళతో ఏం చెప్తాను మీరు? నేను ఈత కొట్టగలిగాను, నేను వంట చేయగలిగాను, నేను క్రికెట్ ఆడగలిగాను. ఏదైనా మీరు చేసేసిన పనిని పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తారు. అదే కెన్ అయితే నేను క్రికెట్ ఆడగలను, నేను క్రికెట్ ఆడగలను, ఇంకా యాక్షన్ నేను ఆడగలను అంటున్నాం. అది కుడ్ అయితే నేను క్రికెట్ ఆడగలిగాను, ఆల్రెడీ కంప్లీటెడ్, నువ్వు ఆడేసావు. కాబట్టి కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. మనకి దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్సెస్ చూద్దాము. ఐ కుడ్ ప్లే క్రికెట్ అంటే ఐ కుడ్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలిగాను. సరే, దీన్ని ఈ కుడ్ నీకు ఎంతో చెప్తే ఐ కెన్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడగలను. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఐ కుడ్ ప్లే క్రికెట్ అంటున్నాం అంటే నేను క్రికెట్ ఆడగలిగాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒకటి, కుడ్ వస్తే మాత్రం అది ఖచ్చితంగా పాస్ట్లోనే ఉంటుంది. మీరు ఎక్కడైనా సెంటెన్సెస్ చదివినా, న్యూస్ పేపర్లో చదివినా, లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్ చదివినా కానీ మనకి కుడ్ అంటే అది పాస్ట్ గురించే చెప్తుంది. అంటే అయిపోయిన పని గురించే మాట్లాడుతుంది అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, వి కుడ్ స్విమ్ అంటే మేము ఈత కొట్టగలిగాము. దే కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దే కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలిగారు. హీ కుడ్ రన్ ఫాస్ట్, అతను వేగంగా పరిగెత్తగలిగాడు. షీ కుడ్ ప్రిపేర్ బిర్యానీ అంటే ఆమె వంట చెయ్యగలిగింది. అంటే ఇక్కడ ఇవన్నీ మనము చూసుకుంటే దేని గురించి చెప్తున్నాయి ఇవన్నీ మనకి పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. పాస్ట్ అంటే అయిపోయిన పని గురించే మాట్లాడుతున్నాం. దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.